రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఆడిటోరియంలో జూరా సంఘం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ కడల స్వరూపారాములు ఉద్యోగ పదవీ విరమణ మహోత్సవాన్ని కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో ఎన్నో సంవత్సరాల పాటు నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తించిన కడల రాములు ఆరోగ్యవంతంగా పదవీ విరమణ పొందడం ఆనందకర విషయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. అనంతరం కడల రాములు మాట్లాడుతూ టైపిస్ట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి సూపరింటెండెంట్ స్థాయికి ఎదగడంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, అధికారులు, సహోద్యోగులు, మిత్రులు, బంధువులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు రాములు సార్ రిటైర్మెంట్ అయిపోయాడు. చాలా మంచి మిత్రుడు, మంచి దోస్తు, అన్నదమ్ములు లెక్కనే పిలుచుకుంటుంటే మేము ఎప్పుడైనా అన్న మాట్లాడుకుంటుంటుంది. చాలా అంటే చాలా మంచి వ్యక్తి. మళ్ళా పూజలు మంచిగా చేస్తాడు. మల్లన్న పూజ కానీ మంచి పూజలు చేస్తాడు అన్న. అంత మంచి వ్యక్తి ఆయన. అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుతూ రూపేట. నేను మన్సార్పల్లి మల్లికార్జున ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు. మరియు మా చిన్నప్పటి నుంచి మా క్లాస్మేట్ 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి జోగిపేటలోనే హై స్కూల్లో చదివినాము. చాలా మంచి వ్యక్తి కడలరాముడు గారు. మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము అందరం కలిసి. మరియు ఫస్ట్ అపాయింట్మెంట్ కొండాపూర్లో ఉండే, దాని తర్వాత మరియు చాలా మంచి వ్యక్తి. ఎన్నో పరిహారాలు మేము అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసాము. మా కడలరాముడు గారికి అభినందనలు తెలుపుతున్నాం. రాములు సార్ గారు, పర్యవేక్షకులు ఎంపీపీ జరాసంఘం గారు, వారికి పదవి విరమణ శుభాకాంక్షలు నా తరఫున తెలియజేస్తున్నాను. అయితే సారు నేను మన ఎంపీపీ జిన్నారంలో 2018లో మేము కలిసి పనిచేసినాము. ఒక 1 ఇయర్ నేను సార్తో కలిసి పనిచేసిన. ఆ 1 ఇయర్లో చాలా మంచి ఒక అనుబంధం అనేది ఏర్పడ్డది. నేను అపాయింట్మెంట్ అయిన తర్వాత సార్ నాకు పరిచయం లేకుండా ఒక 1 ఇయర్లో మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కావడం జరిగింది. మరి తర్వాత ఇద్దరం కలిసి ఒక ఎలక్షన్ కూడా చేయడం జరిగింది. మరి ఆ తర్వాత కూడా నేను గుమ్మడాలకు వెళ్ళిన తర్వాత కూడా ఆయన మాకు అనుబంధం అనేది కంటిన్యూషన్ ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఆ అనుబంధం అనేది ఏర్పడుతుంది. మరి వారు మంచి స్వభావం, ఎప్పుడు కూడా కోపం చూడలేను. ఆయన చాలా మంచి నవ్వుతూ ఉంటాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. అంటే ఆయన లోపల ఎలాంటి పెట్టకుండా ఒక ఫేర్గా మాట్లాడే వ్యక్తి రాములు సార్. మరి ఈరోజు వారు చాలా సీనియర్స్. మరి మా పంచాయతీ వ్యవస్థలో సీనియర్స్ అందరూ రిటైర్మెంట్ అవుతుంటే మాకు చాలా బాధగా ఉంది. మరి ఈ రాములు సార్ కూడా మంచి సేవలు అందించారు. ఈ పంచాయతీ డిపార్ట్మెంట్లో మంచి సేవలు అందించారు. మరి వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వారి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని, వారి ఫ్యామిలీతో గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాము సార్కు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ 1988లో కొండాపూర్ మండలంలో టైపిస్ట్గా నియామకం గావించబడినది. ఆ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాతనే టేక్మాల్ మండలం అక్కడ 14 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. అక్కడ నుంచి పాపనపేట మండలిగా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నుంచి పాపనపేట మండలం 3 సంవత్సరాలు పూర్తి చేసిన తదుపరి ప్రమోషన్గా శంకరపేట ఏ మండలకు ప్రమోషన్ ఇచ్చినారు. ఆ తర్వాత వారికి ప్రమోషన్ శంకరపేట నుంచి లాంగ్ స్టాండింగ్ 7 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆర్డబ్ల్యూఎస్ జోగిపేటకు ట్రాన్స్ఫర్ లాంగ్ స్టాండింగ్లో బదిలీ చేయబడినది. ఆ తర్వాత 3 సంవత్సరాలు జోగిపేట చేసిన తదుపరి ప్రమోషన్గా సూపరింటెండెంట్గా జిన్నారం మండలంకు ట్రాన్స్ఫర్ గావించి ఆ తదుపరి అక్కడ 7 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినాను. తదుపరి లాంగ్ స్టాండింగ్లో జరాసంఘం మండలంకు ట్రాన్స్ఫర్ గావించబడింది. సూపరింటెండెంట్గా అప్పుడు జరాసంఘం మండలంలో నేను రిటైర్మెంట్ కాబోతున్నాను. ప్రజలకు లోతుగా ప్రజలకు సేవ చేయించే భాగ్యం కలిగినందుకు నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అట్టడుగు పబ్లిక్ను ఓల్డేజ్ పెన్షన్ కానీ, డెవలప్మెంట్ కానీ ఏదైనా ఉంటే మా పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని నేను కోరుచున్నాను. నేను అందరికీ మ్యాక్సిమంగా బీద పబ్లిక్ చాలా సహకారాలు అందజేశాను. అన్ని విషయం